ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి 10 నెలలు దాటినా ఇంతవరకు భూ బదలాయింపు ప్రక్రియలో ముందడుగు పడలేదు. నిధులుండి కూడా నిర్మాణాలు వడివడిగా చేపట్టలేని నిస్సహాయత నెలకొంటోంది. 3 విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో భూమి ఉండడం వల్లే ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. మంజూరు చేసిన నిధులను ఎంతవరకు వినియోగించారనే అంశాలపై పరిశీలించేందుకు ఐసీఏఆర్ బృందం వస్తుండడం వల్ల వర్సిటీ యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. గుంటూరు జిల్లా లాం వ్యవసాయ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం ఆవరణలో గతేడాది నవంబర్ 16న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాటి కార్యక్రమానికి హాజరయ్యారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా విశ్వవిద్యాలయం నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇంతవరకు భూమి బదలాయింపు పూర్తి కాలేదు. లాం కేంద్రంగా 519 ఎకరాల విస్తీర్ణంలో విశ్వవిద్యాలయం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇక్కడ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోనే ఎక్కువ విస్తీర్ణముంది. ఆయా విశ్వవిద్యాలయాల నుంచి మొత్తం భూమిని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బదలాయించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో నెలల తరబడి కాలయాపన జరుగుతోంది. మొత్తం భూమిని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకొస్తే తప్ప వర్సిటీ నిర్మాణ పనులు ముందుకెళ్లే అవకాశం లేదు. వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేసింది. ఈ మొత్తంలో నుంచే లాం ఫామ్లో ఫ్యాకల్టీ భవనం నిర్మిస్తున్నారు. ఇది డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. మొత్తం 77 కోట్ల రూపాయల ఖర్చుతో ఇతర భవనాల నిర్మాణానికి భవనాల ఆకృతులు, ఇతర ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలను వర్సిటీ రూపొందించి ఐసీఏఆర్ ఆమోదానికి పంపింది. అయినా ఇంతవరకు వర్సిటీకి భూ బదలాయింపు జరగలేదు. భవన నిర్మాణాలకు సంబంధించిన ఆకృతులకు అనుమతి లభించినా భూమి చేతికి రాకపోవడంతో నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. 2 వసతి గృహాల నిర్మాణాలను వర్సిటీ ఇంజనీరింగ్ విభాగం చేపట్టనుంది. వీటికి ఐసీఏఆర్ అనుమతి ఇచ్చింది. మొత్తం 77 కోట్లకు సంబంధించిన భవన నిర్మాణ పనులు ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టి ఏడాది వ్యవధిలో పూర్తి చేసేలా సిపిడబ్ల్యూడీతో ఒప్పందం చేసుకున్నారు. వ్యవసాయ వర్సిటీకి కేటాయించిన నిధులు 100% ఖర్చు చేసి వినియోగ పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తే తదుపరి నిధులు విడుదలయ్యేది. మరో 200 కోట్ల రూపాయల విడుదలకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ తొలుత మంజూరు చేసిన నిధులు ఇంతవరకు పూర్తిగా ఖర్చు కాకపోవడంతో తదుపరి కేటాయింపులు నిలిచిపోయాయి. జరుగుతున్న పనులను పరిశీలించేందుకు 5 సభ్యులున్న ఐసీఏఆర్ బృందం వ్యవసాయ విశ్వవిద్యాలయం పనుల పురోగతిని ఇవాళ సమీక్షించనుంది. ఆశించిన స్థాయిలో పనులు జరగకపోవడం వల్ల వర్సిటీ వర్గాలు కలవరపడుతున్నాయి. కేంద్ర నిధులను బ్యాంకు ఖాతాల్లో వేసి చోద్యం చూస్తున్నారు తప్పిస్తే ఈ 10 నెలల కాలంలో భూ బదలాయింపు ఎందుకు పూర్తి చేయలేకపోయారంటూ నిలదీస్తే ఏం చెప్పలేని పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఆందోళన చెందుతున్నారు.